వెస్ట్ బెంగాల్ ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి సత్యం. అక్కడ బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. అయితే అసలు పశ్చిమ బెంగాల్ యొక్క ప్రాముఖ్యత, ఒక సనాతన ధర్మంలో ఎలాంటి స్థానం కలకత్తాకి ఉంది, కలకత్తా కాళీమాతకి ఎలాంటి చరిత్ర ఉంది, శక్తి ఉంది, దాన్ని తెలుసుకుందాం. అలాగే ఇన్ని సంవత్సరాలుగా ఆ శక్తిని ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీలు కానీ, తృణమూల్ కాంగ్రెస్లు కానీ ఎలా విచ్ఛిన్నం చేసినాయో, అందువల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులకి గురయ్యారో, వాటన్నిటి గురించి ఎందుకో ఈరోజు చర్చించాలనిపించింది. ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని మనతో చర్చించడానికి మన ముందున్నారు విక్రమాదిత్య గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సూర్యోస్మేమా సార్, వెస్ట్ బెంగాల్ నిజంగా చెప్తున్నాను కదా, బానిసత్వం నుంచి బయటపడ్డామా అన్నంతగా వాళ్ళ సంబరాలు చూస్తున్నాం. బీజేపీ నిజంగా ఒక దేశంతో యుద్ధం చేసినంతగా ఒక రాష్ట్ర ఎన్నికలు జరగడం అనేటటువంటిది నిజంగా ఎలా అనిపించిందంటే బాధ అనిపించింది. అంటే మన దేశంలో ఒక రాష్ట్రంని ఒక బీజేపీ సొంతం చేసుకోవాలి అనంటే ఒక యుద్ధ వాతావరణాన్ని తలపింపజేసిన ఎన్నికలు. ఫలితం ఈరోజు అక్కడ ఉన్నటువంటి హిందువుల్లో వచ్చినటువంటి చైతన్యం. అక్కడ గెలిచినటువంటి సువేంద్ర అధికారి ఎవరైతే బీజేపీ క్యాండిడేట్ ఉన్నారో ఆయన స్పష్టంగా చెప్పారు ఏంటి అనంటే, నాకు ఓటు వేసినటువంటి ప్రతి ఒక్కడు హిందువు, సిక్కు, జైనులు, బౌద్ధులు మాత్రమే ఓటు వేశారు, వాళ్ళ ఓట్లతోటే నేను గెలిచాను. హిందువుల్లో ఈ విధమైనటువంటి చైతన్యం రావడం వెనక అక్కడ వాళ్ళని అణచివేతకి వాళ్ళు గురవడం అనేటటువంటిది. ఇక్కడ నా ప్రశ్న ఏంటి అనంటే, కలకత్తా కాళీమాత అంటే ఒక శక్తి ఉంది వెస్ట్ బెంగాల్ అంతా కూడా. ఒకప్పుడు సంపన్నమైనటువంటి రాష్ట్రము, అలాగే శక్తివంతమైనటువంటి, అంటే అమ్మవారి శక్తితో కూడుకున్నటువంటి ఆ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు ఇలాంటి స్థితిని ఎలా చూసామంటే, నిజంగా అక్కడ మీరు కలకత్తా, మనం గనక వెస్ట్ బెంగాల్ కొన్ని ప్రాంతాలు, కలకత్తా కొన్ని ప్రాంతాల్లో వెళ్తే రోడ్ల మీదే స్నానాలు, అక్కడే టెంట్లు చిన్న చిన్నగా వేసుకొని ఉంటారు, అక్కడే తినడం, అక్కడే ఇది విపరీతమైనటువంటి జన సాంద్రత, రద్దీ విపరీతంగా. ఈ పరిస్థితులన్నీ కూడా ఒక పేదరికాన్ని, ఒక లేమిని తలపింప చేస్తున్నాయి. అసలు ఇవాళ ఒక హిందువు ముఖంలో ఆ ఒక బానిస సంఖ్యల నుంచి బయటపడ్డాము అనేటటువంటి ఆ ఆనందం అనే కంటే కూడా వాళ్ళల్లో ఒక విధమైనటువంటి చైతన్యం కనిపించింది. అసలు చెప్పండి సార్, అసలు ఈ పరిస్థితులన్నిటికీ కూడా కలకత్తా అలా అవ్వడానికి కారణం, జనం హిందువులు ఇలా ఇన్ని బాధలు పడడానికి కారణం ఏమై ఉండొచ్చు? మీరు ప్రశ్నలు ప్రారంభించిన దగ్గర నుంచి మీరు మాట్లాడుతుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అనుకుంటూ లోపల ప్రిపేర్ అవుతుంటే ప్రశ్నల పరంపర వర్షం కురుస్తూనే సరిపోవట్లేదు, ఇంకా చాలా ఉన్నాయి. అంటే దేశం మీద, ధర్మం మీద మీకున్నటువంటి ప్రేమ, అభిమానం, వాత్సల్యం, హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి ఇది ఒక రకమైనటువంటి ప్రక్షాళన, అది అంటే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మనకి స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అయిందమ్మా? 76 సంవత్సరాల స్వతంత్రం సెలబ్రేషన్స్ చేసాం. ఇప్పుడిప్పుడే స్వతంత్ర పోరాటం జరుగుతోందేమో. భారతదేశానికి పట్టుకున్నటువంటి దౌర్భాగ్యం 1940s ఈస్ట్ ఇండియా కంపెనీతో ప్రారంభమైంది. ఆ తర్వాత చాలామంది సమరయోధులు యుద్ధం చేసి మన మీద పెత్తనం చలాయిస్తున్న వాళ్ళని పంపించేశారు. వాళ్ళు వెళ్ళిపోతూ ఏం చేశారు అంటే ఒక అద్భుతమైనటువంటి దౌర్భాగ్య స్థితిని మన వాళ్ళకి ఇంజెక్ట్ చేశారు. జాంబీస్ ఆ వ్యాధిని మన వాళ్ళకి అంటగట్టి వెళ్ళిపోయారు అప్పుడే. అంటే అప్పుడు పంపించేసాం, ఒక 200 ఏళ్ళు యుద్ధం చేసి వాళ్ళని పంపించేసాం. స్వతంత్రం వచ్చింది అనుకుని సంకలు గుద్దుకున్నాం, ఇంకా రాలా. జాంబీయిజం అనేటటువంటి దాన్ని ఇక్కడ వాళ్ళు వెళుతూ మేము వెళ్ళిపోతున్నాం అంతే, మిమ్మల్ని ఏమి వదలము అని చెప్పేసి వెళ్ళాం. ఇప్పుడిప్పుడే మళ్ళీ, అంటే ఎప్పుడైతే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిందో అక్కడ నుంచి ఆ యుద్ధం కూడా సుమారు 500 ఏళ్ళు జరిగింది సుమారు. అంటే ఇప్పుడిప్పుడే ఆ సూర్యకిరణాల యొక్క తొలి కిరణాలు భారతదేశం మీద వ్యాప్తి చెందుతూ, అంటే సూర్యకిరణం మనలో తేజస్సునిస్తుంది. సూర్యకిరణం మనలో, మనకు పొద్దుటే ఒక మంత్రం ఉంటుందండి, ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం పూషణం బ్రహ్మనస్పతి.
ప్రాతః సోమామృత రుద్రం హువేమ. అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలో ఇవన్నీ ఉన్నాయి. అగ్ని, ఇంద్రుడు, వరుణుడు, అశ్విని దేవతలు, రుద్రుడు కూడా అన్నీ ఉన్నాయి. వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నారు. వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? తేజో అసి తేజోమై దేహి, అనంతమైన తేజస్సు నాకు ప్రసాదించు. వీర్యమసి వీర్యమై దేహి, అనంతమైనటువంటి పరాక్రమతత్వాన్ని నాకు ప్రసాదించు. బలమసి బలమై దేహి, అనంతమైనటువంటి బలాన్ని నాకు ప్రసాదించు. ఓజో అసి ఓజోమై దేహి, అద్భుతమైనటువంటి చాతుర్యం, ఓజస్సు, ఇది నాకు ప్రసాదించు. మన్యురసి మన్యుమ్మై దేహి, అంటే ఎదుటి వ్యక్తిని, అంటే మన వాళ్ళని, మన కళ్ళెదురుగుండా చేస్తున్నటువంటి పొరపాట్లకి కొంచెం సహనాన్ని, కొంచెం మన వాళ్ళు కదా, అంటే అది బాగా ఎక్కువైపోయిందేమో సార్. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఉన్న హిందువులు చూస్తే దాన్ని ఎక్కువగా మనలో నింపారేమో. అక్కడే అంటే ఇది ప్రతిదీ కూడా ఒకదాంతో ఒకటి వస్తుంది. చివరగా అంటారండి, సహో అసి సహోమై దేహి, శీతోష్ణ స్థితులకు సుఖ దుఃఖాలకు కూడా ఓర్చుకునే తత్వాన్ని నాకు ప్రసాదించి, ఇవి మనం చేస్తూ ఉంటాం. ఆ ఉదయించే సూర్య కిరణాలు మనకిస్తాయి. ఎప్పుడైతే అయోధ్యలో బాలరామ మందిర నిర్మాణం జరిగిందో మనకి స్వతంత్రం అప్పుడు వచ్చినట్లే. అబ్బా, భారతీయులు, హిందువులు, మిగతావన్నీ మీరు చాలా చెప్పారు. వీళ్ళందరూ కూడా నాకు ఓటు వేసిన వాళ్ళు వీళ్ళందరూ. అంటే ఒరిజినల్ గా రాజకీయం గురించి మాట్లాడాలంటే ఎంతో కొంత తెలిసి ఉండాలి. నాకు అంత పెద్దగా తెలియదేమో. అంటే నిన్న మొన్న మా గురువు గారు, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ వెంకట్ చాగంటి గారు, దీని గురించి, కలకత్తా గురించి, దీని గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు మీతో పంచుకుంటున్నాను అంతే. నాకు పెద్దగా తెలియదు. మీరు కలకత్తా గురించి చేస్తారు. అసలు కలకత్తాకి ఆ పేరే వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి విశిష్టత, సతీదేవి పాదం పడినటువంటి భాగం. సహజంగా మన శరీరం శిరస్సు నుంచి పాదాల వరకు, మేషం నుంచి మీనం వరకు, మీనరాశి అంటే ఆధ్యాత్మిక చింతనకి ఆలవాలం కలకత్తా, బెంగాల్. వాస్తవం సార్. ఎందుకంటే అక్కడ ఎంత మేధో సంపత్తి ఉంది అక్కడ. తర్వాత అక్కడ నిజంగా ఒక సంపన్నమైనటువంటి రాష్ట్రం ఒకప్పుడు. ఆ రాష్ట్రంలో హిందువుకి ఎందుకు ఈ గతి పట్టింది? కలకత్తా కాళీమాత చైతన్యం అక్కడ ఉన్నా కూడా ఈ స్థితికి ఎందుకు వచ్చింది? ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన, వజ్రోత్సవాలు జరుపుకున్నటువంటి మనము, కానీ అక్కడ మాత్రము మొన్న 4వ తారీఖున వెలుగులు వచ్చాయి. అది ఎందుకు జరిగింది? వస్తాయమంటే సహజంగా ప్రతి మనిషి ఎంత ఆధ్యాత్మిక వ్యక్తి అంటే భారతదేశం. నేను అనేది ఏంటంటే అక్కడ ఒక హిందువులు వేసినటువంటి వెనకడుగు ఏమై ఉండవచ్చు. అదే అంటే వీళ్ళు ఎప్పుడైతే బ్రిటిషర్స్ భారతదేశం మీద ఆధిపత్యాన్ని తీసుకున్నారో తాళపత్ర గ్రంథాలను ఎందుకు తగలబెట్టేశారు? వేద సంపత్తిని ఎందుకు తగలబెట్టేశారు? ఇవి ఉంటే వీళ్ళు మళ్ళీ జ్ఞానవంతులు అయిపోతారు. మనల్ని జాంబియాలుగా తయారు చేసి అజ్ఞానంలో కూర్చోబెట్టేశారు, వెళ్ళిపోయారు వాళ్ళు. మనకున్నటువంటి నలంద విశ్వవిద్యాలయంలో తగలబెట్టినటువంటి తాళపత్ర గ్రంథాలు ఏముంది? అద్భుతమైనటువంటి శక్తి నిక్షేపాలు ఉన్నాయి. అవి ఉంటే మనం మళ్ళీ జ్ఞానవంతులం అయిపోతాం. అందుకని ఇది కొంతకాలం జరిగితే వీళ్ళే కొట్టుకు చేస్తే వీళ్ళలోనే మనం ఆ మత విద్వేషాలు, కుల విద్వేషాలు, జాతి విద్వేషాలు మనకు లేవు. మత ప్రాతిపదికన విడదీసి పరిపాలించారు ఇప్పటి వరకు వాళ్ళు అంటించినటువంటి. భారతదేశంలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా భారతదేశంలో పుట్టిన వాళ్లే కదా, భారతీయులమే కదా. మనలోనే అంటే మనకి తెలియకుండా మనం అజ్ఞానంలో మనల్ని మనం పతనం చేసుకుంటాం. ఏమి సాధిస్తున్నాం? ఇప్పుడిప్పుడే ఆ వెలుగు కిరణాలు మళ్ళీ మనలో ప్రవేశిస్తున్నాయి. అప్పుడు వచ్చినటువంటి, అంటే వాళ్ళని రానిచ్చినటువంటి పాపం